ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్కు విశాఖపట్నం వేదిక అయింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో విజయం ఢిల్లీ క్యాపిటల్స్ను వరించింది. భారీ స్కోర్ చేసి కూడా లక్నో సూపర్ జెయింట్ ఓటమి పాలైంది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ ఢిల్లీని విజయ తీరాలకు చేర్చాడు. ఇంకో 3 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించింది. 200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ అద్భుతమే చేసిందని చెప్పాలి. ఈ జట్టు టాప్ ఆర్డర్స్ విఫలమైన లోయర్ ఆర్డర్స్ అద్భుతంగా పోరాడి విజయాన్ని అందించింది. లక్నో బ్యాటింగ్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అశుతోష్ హాఫ్ సెంచరీ గురించి. కేవలం 33 బంతుల్లోనే అతడు 66 పరుగులు, 5 ఫోర్లు, 5 సిక్సర్లు చేశాడు. ఇక విపిన్ నిగమ్ సుడిగాలి ఇన్నింగ్స్ కూడా ఢిల్లీ విజయం కీలక పాత్ర పోషించింది. అతడు కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు బాదాడు. అందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు అంటే 32 పరుగులు కేవలం బౌండరీలతోటే వచ్చాయంటే అతడి విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా దూకుడుగానే ఆడాడు. 11 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఓపెనర్ డూప్లెసిస్ 18 బంతుల్లో 29, స్టబ్స్ 22 బంతుల్లో 34 పరుగులతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓ సమయంలో ఢిల్లీ గెలుపు అసాధ్యం అనుకున్నారంతా. కానీ అశుతోష్, స్టబ్స్, విప్రాజ్, నిగమ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ఫైనల్గా లక్నో సూపర్ జెయింట్పై ఢిల్లీ అద్భుతమైన విజయం సాధించింది. మరి ఈ గేమ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.